మాత్రలు తీసుకుంటున్నా. కానీ ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో, ధ్యానానికి పరిచయం అయిన తర్వాత ధ్యానం చేసుకున్నాను. 6 నెలలు బెడ్ మీద ఉండేదాన్ని. నేను మాంసాహారమే. ఎప్పుడైతే 41 రోజు నేను తప్పకుండా ధ్యానం చేసి మాంసాహారాన్ని ఎప్పుడైతే వదిలిపెడతానో అని నేను నిర్ణయించుకున్న తర్వాత రోజు 2 సార్లు నాకు 20 రోజులకే నా నొప్పి తగ్గిపోయింది. ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. ఒక మాత్ర కూడా లేదు. నో మెడిసిన్. పత్రిజీ గురువు గారు నో మెడిసిన్, నో హాస్పిటల్ అని చెప్తాను. అంతేకాకుండా మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. మా పెద్దమ్మాయి 10th క్లాస్లో కడుపు నొప్పి వచ్చింది. కానీ హాస్పిటల్కి పోయింటే ఏం చెప్పినారంటే అది అపెండిక్స్ అని ఆపరేషన్ చేయాలని చెప్పినారు. కానీ ఆ స్కానింగ్ తర్వాత మా అబ్బాయి ఏం చెప్పినాడంటే నేనైతే ఆపరేషన్ చేయించుకోను, నేను ధ్యానంతోనే పోగొట్టుకుంటా అని చెప్పినాడు మాస్టర్స్. అలానే ఒక 7 రోజులకు మీకు తగ్గకుంటే మేము ఆపరేషన్ చేసామని అక్కడ డాక్టర్ చెప్పినాడు. కానీ మా అబ్బాయి 7 రోజులు బాగా ధ్యానం చేసి అపెండిక్స్ అనేది లేకుండా, ఆపరేషన్ లేకుండా మా అబ్బాయి బయట పడినాడు మాస్టర్స్. ఇది నా అనుభవం. థ్యాంక్ యూ. శాకాహారం తీసుకొని ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేసి, తల్లిదండ్రులు కూడా మాంసం తీసుకోవద్దు, శాకాహారం